కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజు అయితే 78 రోజులు అవుతుంది టమాటాలో. 78 రోజులు టమాటాలు అయితే మనమైతే ఈరోజు అయితే కాయలు పీకాము. ఫస్ట్ కోత అనేది ఫస్ట్ కటింగ్ అనేది వేసాము. చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ కటింగ్ అనేది వేసాము. కాయలు కూడా అయితే ఫస్ట్ కటింగే కాబట్టి ఎట్లా పోతాయి రేట్ అనేది రేపు తెలియజేస్తున్నాం. రేపైతే మనం మన్పల్లికి అయితే కాయలు అనేది వేసుకుని పోతున్నాము. మన్పల్లి ఏ విధంగా పోతుంది రేపు అప్డేట్ చేస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు కొన్ని అయితే ఇక్కడ పెట్టాము. అంటే మనము బండికి ఎటు సైడ్ దగ్గర ఉంటే అటు సైడ్ అయితే క్రేట్లను పెట్టుకుంటాం. అన్నీ ఒకే దగ్గరికి మొయ్యాలి అనుకుంటే మొయ్యము. అసలు అట్లా ఎప్పుడు చేయకూడదు. మనం ఫోటో తీసుకునే దానికైతే బాగానే ఉంటుంది, కానీ కాయలు అనేది ఓతాకి మోసేదానికైతే బాగానే ఉంటుంది. ఓతాకి మోసుకొని ఫోటో తీసుకునేకైతే బాగానే ఉంటుంది, కానీ మనం అన్నీ ఓ దగ్గరికి మొయ్యాలంటే మొయ్యలేం కాబట్టి ఎక్కడ దగ్గర అయితే అక్కడ మన కాయలు అయితే బాగా బలంగా మాగిపోయినాయి. చూసుకోవచ్చు. ఎక్కువ మాగిపోయిన కాయలు వచ్చి మనకు తమిళనాడులో అయితే తీసుకుంటారు. తమిళనాడుకు మనకి దగ్గరే కాబట్టి 100-200 కిలోమీటర్లు కాబట్టి. మదనపల్లికి పోతే ఇట్లా మదనపల్లి, అంగళ్ళు, మొలకల చెరువు అయితే చెన్నైకి అయితే ఎక్కువ మార్కెట్ ఎక్స్పోర్ట్ అవుతాయి. హైదరాబాద్ కళ్ళు కూడా అయితే పోతాయి. మనకు దగ్గర చెన్నై కాబట్టి చెన్నైలో ఎక్కువ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీరు చూసుకోవచ్చు. మనం అయితే పైన కూడా ఉత్త క్రేట్లు అయితే పెడతాము. ఎందుకైతే ఎవరైనా వేరే వాళ్ళు మనుషులు కూడా ఎవరైనా వస్తే తీసుకుపోకన్నా, ఏమైనా ఆవులు పాడు వస్తే తినకన్నా ఇలా అయితే పైన అయితే క్రేట్లు పెట్టాలి. ఇప్పటికైతే మనకు 50 బాక్సులు అయితే అయ్యాయి ఈ వద్దు తొలి కటింగ్. ఇంకా టోటల్గా అయితే ఎన్ని బాక్సులు అయితే అనేది డైలీ అప్డేట్ చేస్తాను. మనకు ఎకరాకి అనేది తెలిసిపోతుంది ఎన్ని బాక్సులు అయితే లాస్ట్ వరకు ఇలాగా. ఇంకా 78 రోజులు అవుతుంది. ఇంకా ఫస్ట్ కటింగే కాబట్టి తెలుస్తుంది ఇంకా మనకి. ఇప్పుడు మీకు వీడియోలు అనేది కాయలు అనేది చిన్నగానే కనిపిస్తాయి. మేము ఎర్ర చేతులు చూసుకుని కాయ అనేది చిన్నగానే కనిపిస్తుంది. చూడండి, కాయలు అనే సైజ్ అనేది తెలిసిపోతుంది మీకు. ఫోటోలు అయితే చిన్నగానే కనిపిస్తుంది. మీరు అరచేయి పెట్టుకుంటే కాయని పెద్దగానే కనిపిస్తుంది. మీకు కెమెరాలు అయితే చిన్నగానే కనిపిస్తాయి. అది అందరికీ తెలిసింది. మీకైనా నాకైనా కెమెరాలు కాబట్టి చిన్నగానే తెలుస్తాయి. మనమైతే కాయలు అనేది మళ్ళీ ఒకసారి అయితే మా అనుపల్లి అయితే ఏరాల్సి వస్తుంది. మార్కెట్కి ముందు, ఆక్షన్కి ముందు అయితే ఒకసారి ఏరిస్తాము. పెద్ద కాయలు అన్నీ, చిన్న కాయలు అయితే మామూలుగా ఒక తాను ఇట్లా చిన్న కాయలు ఉంటాయి కదండి. ఇవి సపరేట్గా అయితే ఇంకో ఆక్షన్ ఉంటాయి. ఇవి వేరే ఆక్షన్ ఉంటాయి కాబట్టి ఇది మనందరికీ తెలిసిండేదే. ఇది ఈరోజు ఇప్పటికైతే మనమైతే ఈరోజు అయితే ఈ విధంగా టమాటాలు అయితే పెరికేసాము. ఫస్ట్ కటింగ్ కాబట్టి చూద్దాం ఏ విధంగా పోతాయో. 600 రూపాయలు అయితే ఇప్పుడు అయితే మనం మదనపల్లి మార్కెట్లో అయితే పోయాయి. ఏమి స్ప్రేయింగ్ అనేది చేయలేదు. ఇప్పుడైతే మనం ఎర్రనల్లి వడకనైతే స్ప్రే చేసాము. ఎందుకంటే ఎర్రనల్లి అట్లాంటి ఫాస్ట్గా అనేది మన చెట్లకి అనేది వచ్చేస్తుంది. స్ప్రేయింగ్ కాయలు పీకుతాంటే ఇంకా ఫాస్ట్గా అనేది కాయలు మాగుతాయి. ఎందుకంటే ఫస్ట్ కటింగ్కి లేట్ అయ్యేది. ఇంకా 2-3 కటింగ్లు అనేది ఫాస్ట్గా పడిపోతాయి. మనం 3-4 దినాల్లోనే 3 రోజులకు కటింగ్, 4 రోజులకు కటింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా వేస్తాం. జనవరి ఫస్ట్కే మనకి జనవరి ఫస్ట్ వచ్చే లోపల మనకు అర్ధం కాయలు అన్నీ అయిపోతాయి. అర్ధానికి పైనే. ఎందుకంటే ఇంకా జనవరి ఫస్ట్ ఇంకా 15 దినాలు ఉంది. ఈ 15 దినాలు మనం ఈజీగా 3-4 కటింగ్లు వేసేస్తాం. మెండి కోతలు అన్నీ అయిపోతాయి. కాబట్టి అవన్నీ మనకు తెలిసిందే. ఉత్త క్రేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే మనం ఎక్కువ దించుకుంటా కాయలు ఏరుకోవాలనుకుంటే ఏరుకోవచ్చు. మనకు పొద్దున్నే వచ్చినారు, 2 గంటలకైతే అయిపోయింది. మళ్ళీ కాయలు అన్నీ ఏరేసాము. అన్నీ ఈ విధంగా అయితే చేసుకుంటాం. ఇదంతా 25 కేజీల బాక్సులు. మదనపల్లి మొలకల చెరువు అయితే 22 కేజీల బాక్సులు వస్తాయి. మనం ఇంత ఫుల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని తగ్గించుకొని తీసుకొని పోవచ్చు. అవి మార్కెట్లను బట్టి ఉంటాయి. ఇంకా అంగళ్ళు కూడా పెద్ద బాక్సులే. మదనపల్లి కూడా చిన్న బాక్సులు ఉన్నాయి, కానీ చిన్న బాక్సులు అయితే మనం అంతా చిన్నప్పటి నుంచి అంతా 30 కేజీల బాక్సులు చూసి చిన్న క్రేట్లకి అయితే మనం పెరకము. చిన్న క్రేట్లకి అయితే ఇవ్వము. కాయలు మొయ్యలన్నా కూడా చాలాసార్లు తిరగాల్సి వస్తుంది. ఈ మోసేగా ఈజీగానే ఉంటాయి, కానీ మనకెందుకు అది నచ్చదు. 15 కేజీల బాక్సులు అంటే మనకల్లా అంటే ఏవైతే అలవాటు పడిపోయింటామో దానికి అయితే అలవాటు పడిపోయింటాం. మనం కోలార్ సైడ్ వాళ్ళు 15 కేజీలకి అలవాటు పడిపోయింటారు. 30 కేజీల బాక్సులకు అలవాటు పడింటారు. వాళ్ళు చూసి అలవాటు అయిపోయింటుంది. ఇక్కడ కూడా అంతే. మనం కూడా ఇవి చూసి ఇలా అలవాటు అయిపోయింటుంది. అయితే ఇది ఈరోజు సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్.